అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఎప్పుడు ప్లాన్ చేసామో మీకు తెలుసా? 2022లో 2022లో జూన్ మాసంలో మేధావుల సదస్సు అని చెప్పి విశాఖపట్నంలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మేధావుల సదస్సు నేర్పిస్తే మేధావులు అందరూ వచ్చారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అనంతపురంలో విద్యార్థుల సదస్సు పెట్టాను. తర్వాత రాజమండ్రిలో సన్నాహక మీటింగ్ కూడా పెట్టించాను. ఇవన్నీ ఎందుకంటే ఎందుకు పెడుతున్నావు ఈ దళిత గర్జన? ఎందుకు నీకెందుకయ్యా హర్ష కుమార్ అసలు దళిత గర్జన ఎందుకు? దళితుల ఆత్మగౌరవం గురించి, దళితుల గుండె చప్పుడు వినిపించడానికి. ఈ రోజున దళితుల పథకాలు తీసేసిన, దళితుల్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసి బలి తీసుకుంటున్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేని పరిస్థితి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందువల్లంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి 1,80,00,000 బాకీ ఉన్నాడు. నమ్మగలరా? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు మీ అందరికీ గుర్తుంటుండే ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మన ఎవరంటే మన మోహన్ బాబు గారు, సినిమా నటుడు, ఆయన వాళ్ళ కళాశాల విద్యార్థులతో కొంతమంది నాయకులతో మా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ధర్నాకు కూర్చున్నాడు. ఇప్పుడు వరకు ఆయనకు వచ్చినాయా డబ్బులు? ఇప్పుడు వరకు రాలేదు. అలాగే ఆ సంబంధమైన డబ్బులే ఇప్పటికీ నాకు రాలేదు. ఇంకా 1,30,00,000 వరకు రావాలి. ఆ మీటింగ్, ఆ డబ్బులు వస్తాయి, డబ్బులు రాగా నేను మీటింగ్ పెడదామని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు గడిచినాయి, ఆయన డబ్బులు ఇవ్వడు, కోర్టులకు వెళ్ళిన డబ్బులు రావు, ఆ డబ్బులు అలాగే ఉంచుకుంటాడు. మరి ఎప్పటికి ఇస్తాడో ఎప్పటికి ఇవ్వడో తెలియని పరిస్థితి. దాంట్లో 25% కట్ చేసుకుని ఇస్తామని మీరు అందరూ సమ్మతి తెలపమంటే దానికి కూడా సమ్మతి తెలిపి ఈ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఆయనకి పంపించినాయి. అయినా కానీ ఇప్పటి వరకు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రానేలేదు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి పైసా నా కష్టార్జితం, నా కష్టార్జితంతోనే నేను పెట్టాలనుకున్నాను. నా కష్టార్జితంతో పెట్టాలనుకున్నాను కాబట్టే ఇంత సమయం పట్టింది. నా కొడుకులు అందొచ్చారు కాబట్టి వాళ్ళు నేను కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. కానీ నాకు ఒకే ఒక్క మనిషి, ఒక రాజమండ్రిలో ఒక పెద్ద ఆయన, నీ మీటింగ్కి బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి చూస్తూ ఉన్నానని ₹1,00,000 తీసుకుని వచ్చి ఇచ్చాడు. సార్, నేను ఇది నా కష్టార్జితంతో పెట్టాలనుకుంటున్నాను, ఇది వద్దంటే నేను తీసుకొచ్చిన డబ్బులు వెనక్కి తీసుకెళ్ళనంటే ఇది ఎలక్షన్లో ఒకవేళ పోటీ చేస్తే ఖర్చు పెట్టుకుంటానని చెప్పి తీసుకుని బీరువాలో భద్రంగా పెట్టాను. ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేయాల్సి వస్తే నేను కాడ పెడతాను, ఖర్చు పెట్టుకుంటాను. ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటం. ఇది నా బాధ్యత. ఎందుకంటున్నానంటే 2 సార్లు ఎంపీగా చేశాను కాబట్టి. ఇది జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. ఇది ఎంత ధైర్యం లేకపోతేనండి ఒక దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారా? ఈ భారతదేశంలో దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ దళితుల పథకాలు 27 పథకాలు నిర్దాక్షిణ్యంగా తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లతో తీసేసి సగం సీట్లు అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? పీజీ విద్యార్థులకి మొత్తం భారతదేశం అంతా స్కాలర్షిప్లు వస్తూ ఉంటుంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అన్నీ తీసేసి వాళ్ళని నించో చదువు లేకుండా చేసిన ముఖ్యమంత్రి భారత్.